నిన్న ఆదివారం ఏప్రిల్ 6 శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది నుంచి గ్లిమ్స్ ఫస్ట్ షాట్ అని వదిలారు నిన్న 1 నిమిషం పాటు. ఈరోజు సోమవారం ఏప్రిల్ 7, 24 గంటలు పూర్తయిన తర్వాత ఎంతమంది చూశారు ఈ గ్లిమ్స్ని, ఈ ఫస్ట్ షాట్ని పెద్ది సినిమా నుంచి అని చూస్తే 31 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 31 మిలియన్ అంటే 3,10,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో ఈ గ్లిమ్స్ని. ఇది ఒక రికార్డు, కొత్త రికార్డు ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఆ రికార్డు మన దేవర సినిమా పేరు మీద ఉండింది. దేవర ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో, అంటే 2,60,00,000 మంది చూశారు. అదే నంబర్ 1 మన తెలుగు సినిమాల పరంగా గ్లిమ్స్లో. సో ఇప్పుడు ఆ రికార్డుని ఈ గ్లిమ్స్, మన రామ్ చరణ్ గ్లిమ్స్ 18 గంటల్లోనే బ్రేక్ చేసి మొత్తం 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్, అంటే 5 మిలియన్ వ్యూస్ ఎక్స్ట్రా. ఇక ఈ రికార్డుని మళ్ళీ ఏ గ్లిమ్స్ కొడుతుందో తెలియదు. కానీ ఎందుకంటే అంతకుముందు మనకు గ్లిమ్స్ పరంగా గుంటూరు కారం మహేష్ బాబు సినిమా గ్లిమ్స్ 21 మిలియన్స్తో టాప్ ప్లేస్లో ఉండింది, 2,10,00,000తో సంక్రాంతికి వచ్చింది. అప్పుడు ఆ సినిమా గ్లిమ్స్ని దసరాకు వచ్చిన దేవర 5 మిలియన్ మార్జిన్తో కొట్టింది, 26 మిలియన్తో. ఇప్పుడు మళ్ళీ అదే దేవరను రామ్ చరణ్ గ్లిమ్స్ మరో 5 మిలియన్ వ్యూస్ గ్యాప్తో 31 మిలియన్స్తో కొట్టింది. సో 1, 2, 3 గ్లిమ్స్ ఇవి. ఇక 4th ప్లేస్లో మన పుష్ప 2 ఉంది, 20 మిలియన్, అంటే 2 కోట్ల మంది చూశారు అది ఆ గ్లిమ్స్ని. ఈ 4 ఇలా ఉంటే ఇక ఈ గ్లిమ్స్ చూసిన వాళ్ళలో లైక్స్ కొడతారు, అంటే నచ్చింది అనేసి. ఆ లైక్స్ పరంగా రికార్డ్ ఏం పెట్టలేదు, ఒక 4 లక్షల లైక్స్ వచ్చాయి, అంటే టాప్ 8 అనమాట ఇది. బట్ దేవరాకి గ్లిమ్స్కి లైక్స్ బాగా వచ్చాయి, 7 లక్షలు వచ్చాయి, అది టాప్ 3. అంటే టాప్ 1లో మనకు ఓజీ గ్లిమ్స్ నెంబర్ 1లో ఉంది, టాప్ 2లో భీమ్లా నాయక్ ఉంది, టాప్ 3లో దేవరా, టాప్ 4 ఏదో ఉంది. మొత్తానికైతే లైక్స్ పరంగా పక్కన పెట్టేస్తే మేజర్గా కావాల్సింది వ్యూసే. కాబట్టి వ్యూస్ పరంగా మాత్రం ఒక కొత్త రికార్డు పెట్టాడు రామ్ చరణ్. ఇక ఎలా ఉంది గ్లిమ్స్ అని మాట్లాడుకుంటే, ముందు ఈ సినిమా అంటే మనకు రీసెంట్గానే స్టార్ట్ అయింది, పూజా కార్యక్రమాలు మార్చిలోనే స్టార్ట్ అయింది. మన మార్చి 27కి రామ్ చరణ్ బర్త్డే రోజు పోస్టర్ వదిలేరు అప్పుడు పెద్ది అనేసి. ఆ పోస్టర్ చూసినప్పుడు నాకు ఏంటబ్బా గెటప్ కొంచెం పుష్పాలు అల్లు అర్జున్ గెటప్ లాగా ఉంది అనిపించింది. కానీ ఈ గ్లిమ్స్ చూశాక అసలు అదిరిపోయింది. ఎందుకంటే నాకు మన రామ్ చరణ్ రంగస్థలం గుర్తొచ్చింది ఆ గెటప్. అంటే యాక్చువల్గా ఈ గెటప్ స్టార్ట్ చేసింది రామ్ చరణే రంగస్థలం నుంచి. ఆ తర్వాత పుష్పాలు అలాంటి గెటపే ఫాలో అయ్యారు, ఇంకొంచెం రగ్గడ్గా వెళ్ళారు. మళ్ళీ దీంట్లో ముక్కుపోగు అది ఇది. మేకర్స్ చెప్పినట్టు ఈ గ్లిమ్స్లో లాస్ట్ షాట్ కోసం చాలాసార్లు చూస్తారని చెప్పారు, అదే జరిగింది. లాస్ట్ షాట్ ఆ బ్యాట్తో ఆ హ్యాండిల్ని భూమి మీద కొట్టి షాట్ కొట్టడం అనేది మాత్రం దానికోసమే నేను చాలాసార్లు చూశాను. నేను కూడా తెలుగులో చూశాను, కన్నడలో చూశాను, తర్వాత తమిళ్ మలయాళం పెట్టి చూస్తే తెలుగు డైలాగ్సే ఉన్నాయి, హిందీలో పెడితే కూడా తెలుగు డైలాగ్సే ఉన్నాయి. హిందీ ఈరోజు వచ్చింది, సోమవారం వచ్చింది హిందీ వర్షను. రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు హిందీలో కూడా. బట్ అవన్నీ పక్కన పెడితే గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. సానా బుచ్చిబాబు ఏమో అనుకున్నాను, కానీ ఉప్పెన సినిమా తర్వాత అంటే ఈ పెద్ది నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్తోనే విన్నాను, బట్ ఎందుకో మరి రామ్ చరణ్తో తీస్తున్నాడు. కానీ మొత్తానికి సుకుమారు, అతని శిష్యుడు సానా బుచ్చిబాబు, ఒక రంగస్థలం, ఒక పుష్ప, ఇప్పుడు ఒక పెద్ది. ఈ రామ్ చరణ్ కెరియర్లో నాకు తెలిసి మగధీర ఒక మైల్ రాయి అయితే, ఆ తర్వాత రంగస్థలం, ఆ తర్వాత RRR ఇద్దరు పంచుకోవాలి, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్. సోలోగా చూసుకుంటే నెక్స్ట్ పెద్ది మనకు రామ్ చరణ్కి ఆ కెరియర్లో నిలబడిపోయే సినిమా అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చాడంటే సానా బుచ్చిబాబు. ఇంకా 1 ఇయర్ ఉంది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు 2026 మార్చి 27, నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డేకి. సో ఇక ఇప్పటి నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా సినిమాలో చాలామంది ఉన్నారు, శివరాజ్ కుమార్ ఉన్నాడు, జగపతి బాబు ఉన్నాడు, జాన్వీ కపూర్ ఉంది, దివ్యేందు శర్మ ఉన్నాడు హిందీ నుంచి. సో వీళ్ళందరి బర్త్డేలు పండగలకి ఏదో ఒకటి వదులుతూనే ఉంటారు. నాకు తెలిసి సంవత్సరం పాటు మనకు అప్డేట్స్ ఫుల్గా వస్తూనే ఉంటాయి. ఇక సినిమా రిలీజ్ ముందు ఇక ట్రైలర్లు, పాటలు, ఇంకా ఎందుకులే పండగ. ఈ రామ్ చరణ్కి ఈ ఆచార్య, ఈ గేమ్ చేంజర్, ఇవన్నీ పక్కగా వెళ్ళిపోతాయి. ఈ పెద్ది గ్లిమ్స్తో మొత్తం ఒక్క షాట్తో మొత్తం కొట్టేశాడు రామ్ చరణ్. నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా AR రెహమాన్ అదర కొట్టేశాడు చాలా రోజుల తర్వాత. అది మన ఈ పెద్ది గ్లిమ్స్ టైటిల్ కూడా అదిరిపోయింది. సో చూడండి, యూట్యూబ్లో ఉంది, చూడకపోయింటే చూసింటే కూడా నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఆ గ్లిమ్స్కి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో వచ్చేసి మొత్తానికి ఒక కొత్త రికార్డు పెట్టాడు రామ్ చరణ్.
పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్, అంటే 3,10,00,000 మంది చూశారు. ఈ రికార్డు ఇప్పుడు ఎవరు కొడతారో చూడాలి. ఫ్యూచర్లో ప్రభాస్ కొడతాడా, లేకపోతే ఇంకెవరు, అల్లు అర్జున్ కొడతాడా, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కొడతాడా తెలియదు. కానీ ఎవరో బ్రేక్ అయితే, రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే, కానీ ప్రస్తుతానికైతే ఇది నెంబర్ 1 గ్లిమ్స్ పరంగా. బట్ లైక్స్ పరంగా 4 లక్షల లైక్లే. గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది ఫస్ట్ షాట్. ఓకే, బాయ్.